విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించి వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ దిలీప్ కుమార్ అన్నారు. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా స్థాయిలో పెయింటింగ్, కవిత్వం, ఉపన్యాసం, పాటలు పోటీలను స్థానిక ఆశ్రమోన్నత కొలాం బాలుర పాఠశాలలో నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రతి విభాగం నుండి 3 విద్యార్థులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసి షీల్డ్లతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించి వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలన్నారు. పాఠశాల స్థాయి నుంచి సైన్స్ పట్ల మక్కువను పెంచుకొని మన చుట్టూ ఉన్న పరిసరాల నుండి అనేక సమస్యలకు పరిష్కారాలు కనుగొంటూ కొత్త ఆవిష్కరణలు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు మెమోంటోలు, చెకుముకి సైన్స్ పత్రికలను అందజేశారు. డీఈఓ ప్రణీత మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకుని ప్రకృతిని పరిరక్షించే విధంగా, ప్లాస్టిక్ ను నిషేధించే విధంగా విద్యార్థుల ఉపన్యాసాలు, పాటలు, కవిత్వం ఎంతో బాగున్నాయని ప్రశంసించారు. ఫిబ్రవరి 28 రోజున రవీంద్ర భారతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. 10th క్లాస్ మన చుట్టూ చూసే వాటి మీదనే మనం చాలా మటుకు సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ పిల్లలకు నేర్పించవచ్చు. ఇప్పుడు ఆ ప్లే మెటీరియల్ ఉంది, అది తుప్పు పడుతుంది. ఆ తుప్పు పట్టడం కూడా ఇట్ ఈస్ బోత్ కెమికల్ అండ్ ఫిజికల్ చేంజ్. ఐరన్ ప్లస్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు ఐరన్ ఆక్సైడ్. సో ఇట్లా ప్రతిదీ కూడా మనం చూసేది అన్నింటినీ కూడా సైంటిఫిక్ బేసిస్గా మనం పిల్లలకు చెప్పొచ్చు. ఇప్పుడు ఆకులు రాళ్ళు కింద పడుతున్నాయి, ఎందుకు పడుతున్నాయి? దాన్ని సెనసెన్స్ అంటారు, లీఫ్ సెనసెన్స్ అంటారు. అది ఎందుకు ఏర్పడుతుంది? సో టీచర్స్ అందరూ కూడా, ఎవరైతే బయాలజీ టీచర్స్ ఉన్నారో, ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఉన్నారో, మీరు కొంచెం సైంటిఫిక్గా పిల్లలకి ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ చూపెట్టి ఆ తర్వాత